కాంచీపురం వకుడా సిల్క్స్ నాణ్యత మా ప్రాధాన్యత. మదీనాగూడ, మియాపూర్, హైదరాబాద్ లో త్వరలో శుభారంభం. మూవీ ఒక స్టార్ ని లాంచ్ చేసే సందర్భం, మరి ఒక స్టార్ ని ఒక పెద్ద లెగసీ ఉన్న ఫ్యామిలీ నుంచి రావడం అంటే అది కూడా ప్రెషర్ నార్మల్గా కూడా ఉండదు. ముందు 2 హిట్స్ ఉన్నా కానీ మరి థర్డ్ మూవీ వచ్చేటప్పటికి లాంచ్ చేసే టైంలో మీరు తీసుకున్న ఆ ప్రెషర్ కానీ ఎట్లా ఉంది సార్? అసలు ఎట్లా హ్యాండిల్ చేశారు అసలు? అంటే అది పెద్దగా అంటే మీరు అన్నట్టుగా నాకేం అనిపించలేదండి. కథ మెయిన్ కదా, కథను బేస్ చేసుకుని అది సీతమాటలో జరుగుతుంది. కానీ ఆ అబ్బాయి ఫోటో మా అసిస్టెంట్ డైరెక్టర్లో కిషోర్ లేకపోతే ఎవరో చూపించారండి, సతీష్ వరుణ్ గారిది. ఇలాగ ఈ అబ్బాయిని కూడా లాంచ్ చేస్తారంటండి. నా దగ్గర ఉన్న కథ ఇలాగ ఆల్రెడీ తెలుసండి. అది యాక్చువల్గా గొల్లబామ టైటిల్ అండి. ఏంటి సార్? గొల్లబామ. ఓకే. అయితే అది ఏదో అలాంటి టైటిల్ పెట్టకూడదని అక్కడ ఏదో ఇష్యూ ఓకే నడుస్తుందని చెప్పారండి. సో దానివల్ల ముకుందాన్ని మార్చాల్సి వచ్చింది. ఓకే. సో ఆ టైటిల్ తోటి ఉన్న కథ మీ దగ్గర ఉంది కదండి. అందులో కుర్రాడు కొత్తోడే కావాలంటున్నారు కదా, ఈ అబ్బాయి బాగుంటాడని మా వాళ్ళు చూపించారు. అప్పుడు కొంచెం బొద్దుగా ఉన్నాడు అబ్బాయి, వరుణ్ తేజ్. ఓకే. ఆ నెక్స్ట్ డే నేను వాళ్ళ ఇంటికి వెళ్ళి అడిగి వచ్చేసాను. అప్పుడు ఇంకా సీతమాటలో షూటింగ్ కూడా అవ్వలేదు. ఓకే. కంటిన్యూ అవుతూ ఉండింది. మధ్యలో నేను డైరెక్ట్గా నాగబాబు గారికి చేసి వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇలాగ నెక్స్ట్ సినిమా ఈ అబ్బాయితో అనుకుంటున్నానండి, మీకు ఒక ఇంట్రొడ్యూస్ చేసి ఉద్దేశం ఉంటే నేను చేస్తానండి అని చెప్పి అడిగాను. ఓకే. కానీ దానికి మ్యూజికల్ వైజ్ కానీ అండ్ దాని స్టోరీ వైజ్ కానీ ఒక డిఫరెంట్ అప్లాజ్ అనేది కూడా చాలా వరకు వచ్చింది సార్. సక్సెస్ఫుల్ అయింది. ఈ సక్సెస్ అన్ని చూస్తున్న సందర్భంలో ఒక డౌన్ఫాల్, అంటే ఇండస్ట్రీలో డౌన్ఫాల్ అనేటప్పటికీ ఒక మూవీ ఒక ఫ్లాప్ అనేది కూడా. మరి బ్రహ్మోత్సవం మూవీ టైంలో అంత ఫ్యామిలీని అందరినీ తీసుకున్నారు, ఒక డిఫరెంట్ స్టోరీ టైప్లో తీసుకున్నారు, కానీ ఎక్కడ మిస్ అయింది అనుకున్నారు సార్? ఖచ్చితంగా స్క్రిప్టేనండి. సినిమా తేడా వచ్చిందంటే దాని అర్థం ఏముండదండి. మన స్క్రిప్టులో మనం ఏదో నమ్ముతాం, అది బాగానే ఉంటుంది కదా అనుకుంటాం. మేబీ ఆ టైంలో అంత గ్రిప్గా ఆలోచన లేకపోవటం అవ్వచ్చు. మిస్టేక్స్కి మనం కారణాలు ఎత్తుక్కుంటూ వెళ్తే చాలా ఉంటాయండి, అది అనవసరం కూడా. అండ్ దాని తర్వాత నారప్ప, మరి మరొకసారి వెంకటేష్ గారితో అప్పటి వరకు చూసిన ఒక సాఫ్ట్ కార్నర్లో ఉన్న శ్రీకాంత్ అడ్డాల గారు ఒక్కసారిగా వైలెంట్గా, అది మరీ వైలెంట్గా మారిపోవడానికి రీజన్ ఏంటి సార్? అందరూ నిజంగా షాక్ అయిపోయారు. ఏంటి చాలా 1కి 2 సార్లు ఈవెన్ గూగుల్లో చెక్ చేసినా ఉండే ఉంటారు అనిపిస్తుంది. ఎందుకంటే నిజంగా శ్రీకాంత్ అడ్డాల గారేనా అని ఒకసారి క్రాస్ చెక్ చేసుకున్న సందర్భాలు ఏంటి సార్? సడన్ చేంజ్ ఏం కాదండి, అది అదే నాకు మామూలుగా ఏంటంటే అన్ని కథలు చేయాలని ఉంటుందండి. ఓకే. ఇప్పుడు నేను చాలా ఇంట్రెస్ట్లో అంటూ ఉంటాను, బట్ మనకు అవకాశం లేకపోతే అది సిచ్యువేషన్ రావాలి కదా. ఈ కథ ఆ కథ అని ఏముండదండి. సో జానర్ని మనం అది కన్వెన్షన్స్ని మనం అడాప్ట్ చేసుకోవటం, దానికి తగ్గట్టుగా మనం ప్రిపేర్ అవ్వటం, మన టెక్నీషియన్స్ తోటి చేయించుకోవటం. ఓకే. ఇది మెయిన్ బేసిక్గా. కాదు నువ్వు ఇలాంటి సినిమాలే తీస్తే ఇలాంటి సినిమాలని ఆదరిస్తారు, లేకపోతే ఇలాంటి నీకు ఇష్టపడతారు అంటే అది మనం బ్రేక్ చేసేగలిగితే బ్రేక్ చేయొచ్చు అండి. ఓకే. మన ఇట్ ఈస్ అప్ టు అస్. మనకుండే గట్స్, మనకుండే ఆలోచన విధానం, మనకు కలిసి వచ్చే విషయాలు. కాబట్టి అప్పుడు అసురన్ మూవీ చూసినప్పుడు అది కూడా మళ్ళీ సేమ్. తర్వాత కూచిపూడి వారి వీధి అని ఒక సబ్జెక్ట్ ఉందండి నా దగ్గర. ఓకే. కూచిపూడి వారి వీధిలో అని, అది మళ్ళీ ఫ్యామిలీ మూవీ, టోటల్గా కజిన్స్ గురించిన ఒక సబ్జెక్ట్ అది. యాక్చువల్గా దాన్ని ఏం చేసుకుంటూ ఉన్నాను వర్క్ ఇమీడియట్గా. తర్వాత సెట్ బ్యాక్ వచ్చింది. మళ్ళీ అన్నయ్య అని ఇంకొక కథ ఉందండి, అది కూడా చాలా పెద్ద కథ. అది గీతార్ట్స్లో చెప్పి, అంటే అదే కొంచెం పెద్ద సెటప్ కదా, ఇలాగ ఇంకో కథ చేసేసి అది చేద్దామని చాలా డిస్కషన్స్ ఉంటాయండి. సరే అని చెప్పి ఏది ముందు ఏది తర్వాత అని అనుకుంటూ ఉంటాం. సో ఆ కోవలో 2-3 సబ్జెక్టులు పనిచేస్తున్నప్పుడు కరెక్ట్గా మళ్ళీ సేమ్ తనే కిషోర్ అని నా దగ్గర అసోసియేట్ ఉంటాడు. తను అసురన్ సినిమా చూసి నాకు చెప్పాడు, ఓకే ఇలాగ వెంకటేష్ గారు చేద్దాం అనుకుంటున్నారంటే రీమేక్ చేద్దాం అనుకుంటున్నారు, నువ్వు ఒకసారి చూడా సినిమా అన్నారు. ఓకే. సో నేను చూశాను అప్పుడు అసురన్. చాలా బాగుందండి, అసలు మామూలు కాదు కదా అమ్మ. అప్పుడు వెంటనే నేను ఇంకా 2వ నిమిషం ఆలోచించకుండానే చేస్తానండి సురేష్ బాబు గారు. సరే ఇలా అనుకుంటున్నారంట కదా, ఒకవేళ అలాంటిది ఏదైనా ఉంటే ఒకసారి నాకు చాలా బాగా చేయాలనిపించిందండి అది అంటే. అప్పుడు నేను వెళ్ళి కలిశాను అనమాట. కలిసిన తర్వాత ఆ కథ గురించి డిస్కషన్ వచ్చింది, ఏంటి ఎలా. సో అందులో కూడా మీకు తెలియకుండా అది జోనర్ వచ్చి యాక్షన్ ఉంటుంది, కానీ ఇట్స్ ఏ ఫ్యామిలీ మూవీ. ఫ్యామిలీ, అవును సార్, ఫ్యామిలీ కోసం. ఫ్యామిలీ అంటే ఫ్యామిలీ ఎమోషన్స్. ఓకేనండి. అంటే ఎంత సప్రెస్డ్గా తొక్కేస్తున్నా కానీ అసలు మామూలుగా జీవితాల్లో అయితే బెటర్ లైఫ్ గురించి మాట్లాడుతున్నాం. ముందు మన సీతమాటలో కూడా బెటర్గా మారారు, ట్రాన్స్ఫర్మేషన్ అని చెప్తున్నాం. ఆ అవకాశం కూడా లేదు పాపం వాళ్ళకి.
మేబీ బై ద సిచ్యువేషన్స్, వాళ్ళు ఉండే కమ్యూనిటీ లేకపోతే వాళ్ళు ఉండే పరిస్థితులను బట్టి Hmm. ఆ బెటర్ లైఫ్ గురించి కూడా ఆలోచించలేని ఒక ఫాదర్ పాపం, ఓకే కుటుంబాన్ని ఆ లెవెల్కి తీసుకెళ్లాల్సిన అదృష్టం కానీ అవకాశం కానీ ఎలాంటి ఇది లేదు వాళ్ళకి. లేదు. బట్ అది కూడా దక్కనివ్వకుండా తొక్కేస్తుంటే, పిల్లల్ని దూరం చేస్తుంటే వాళ్ళ నుంచి వచ్చే ఒక ఎమోషన్ ఉంటుంది చూసారా, అది నాకు బాగా కనెక్ట్ అయింది. ఇది డీల్ చేస్తే చాలా బాగుంటుంది అనిపించింది అంతే అలా. సో మెయిన్ ఎమోషన్గానే కనెక్ట్ అవటమేనండి. మీరు